హలో ఆల్, ఇవాళ మరో లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చేసేద్దాం. జనరల్గా పుదీనా కొత్తిమీర ఇలాంటివి తినమంటే అన్నీ ఏరి పక్కకు పెడతా ఉంటారు కదా. ఇలా రైస్ చేసి పెట్టండి, పిల్లలతో సహా ఎవ్వరు కాదనకుండా ఇంకా ఇంకా కావాలని పెట్టించుకొని తింటారు. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. పెరుగు రైతాతో సూపర్గా ఉంటుంది. మరి ఏ కూర అవసరం లేదు, తినే కొద్దీ తినాలనిపించే రుచితో ఉంటుందండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగి ఒక 10 నిమిషాలు మనం ఇలా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మంచిగా వాష్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేయండి. తర్వాత మిక్సీ జార్లో ఒక గుప్పెడు, పెద్ద గుప్పెడు పుదీనా, హాఫ్ గుప్పెడు కొత్తిమీర, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ కొంచెం చెక్క, లవంగ ఇవి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న ఈ పదార్థమే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. మీరు ఇందులోనే కావాలంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెండు కలిపేసి అవి హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇందులో మనం బిర్యానీ ఆకు, లవంగాలు, పువ్వు, చెక్క, రాతి పువ్వు అన్నీ వేసుకొని బాగా వేయించుకొని తర్వాత మనం ఇందులో వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే మంచి రుచి ఉంటుంది. ఏ రైస్ రెసిపీస్కైనా, బిర్యానీ అయినా, పలావులైనా, వీటిల్లో అయినా మనకు ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి. అలా ఎర్రగా వేగితేనే రైస్కి రుచి వస్తుంది. కొంచెం నీరుగా ఉన్నప్పుడే మీరు యాడ్ చేస్తే అంత రుచి రాదు. కావాలంటే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. ఎర్రగా వేగిన తర్వాత మనం క్యారెట్, పచ్చి బఠానీ, ఇంకా కావాలంటే మీరు బీన్స్, ఆలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కొద్దిగా వేయించుకొని టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో కొంచెం కుక్ అయ్యేదాకా ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, ఈ పుదీనా పేస్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ కొంచెం ఆవిరైపోయే వరకు వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ మొత్తం వాటర్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు, గరం మసాలా, తర్వాత వచ్చేసి ఉప్పు, అంతే. కారం ఏమి యాడ్ చేయట్లేదు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇవి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నానబెట్టుకున్న బియ్యం వేసి కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఈ రైస్ రెసిపీస్ అన్నీ మనకి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, కాకపోతే ముందేదేయాలి వెనకేదేయాలి ఇవి కొంచెం తెలిస్తే చాలన్నమాట. వేయించుకున్న తర్వాత సరిపడా నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. కొంచెం చల్లారితే అన్నం పొడిగా చాలా బాగా వస్తుంది. వేడి మీద అయితే అస్సలు ఆసమ్ టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన రైస్ రెసిపీస్లో ఈ పుదీనా రైస్ చాలా ఇష్టం. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.